ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని సిట్ నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను సిట్ విచారించింది. ఇవాళ మరో విచారణకు నోటీసులు పంపించింది సిట్. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని సిట్ నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురికి బీఆర్ఎస్ నేతలకు సిట్ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి విచారణకు ఆదేశించింది సిట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును కూడా గతంలో విచారించింది. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను సిట్ విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును సిట్ విచారించింది. ఇప్పుడు మరోసారి సిట్ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రేపు మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా విచారణకు హాజరు కావాలి అని పేర్కొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలి అని మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా సిట్ విచారించింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును కూడా సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని సిట్ నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నేతలను సిట్ విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును కూడా సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని సిట్ నోటీసుల్లో తెలిపింది.